ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని పెద్దవాళ్ళ మాట పాటించాలండి ఎవరైనా కూడా. ఇంకా ఈ సోషల్ మీడియాలో ఉన్నప్పుడైతే కంపల్సరీగా. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఈ మధ్య చూస్తున్నాం కదా న్యూస్లో చాలా. అదేంటంటే వాళ్ళు అంత స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన పని. ఒక స్టేజ్కి వచ్చారు, ఫాలోవర్స్ పెరిగారు, బిజినెస్ మంచిగా నడుస్తుంది, ఓకే అంతా బాగుంది. వాళ్ళు కొంచెం మాట కొంచెం అదుపులో ఉంచుకొని, ఎప్పుడైనా కూడా కస్టమర్లే దేవుళ్ళు అండి. ఏ బిజినెస్లో అయినా కస్టమరే దేవుడు. సో అందుకని చెప్పేసి వాళ్ళు అని ఉండవచ్చు, వాళ్ళకు కామెంట్స్ కూడా వారి కామెంట్స్ వచ్చి ఉండొచ్చు. అయినా కూడా కొంచెం మాటని అదుపులో పెట్టుకొని కొంచెం మంచిగా నిదానంగా మాట్లాడి ఉంటే ఈరోజు వాళ్ళ బిజినెస్ పోయేది కాదు, ఇంత ఇట్లా ఈ సోషల్ మీడియాలో ఇలా అయి ఉండేది కాదు, వాళ్ళ పేరు పాడైపోయి ఉండేది కాదు అనిపిస్తుంది నాకు. అందుకే పెద్దవాళ్ళు అన్నారేమో, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనిపించింది. మళ్ళీ ఒకటి ఏంటంటే, మనకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ఎలాంటి వీడియో చేసినా నో ప్రాబ్లం అండి. ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడే చాలా ఒక మాట్లాడుతున్నాము అంటే, ఒక వీడియో చేస్తున్నాము అంటే ఒక బాధ్యతగా, దాంట్లో ఎలాంటి తప్పులు లేకుండా ఒక మర్యాదపూర్వకంగా అందరికీ నచ్చేలాగా ఉండాలని నా అభిప్రాయం. ఏంటంటే తక్కువ ఉన్నారనుకోని ఫాలోవర్స్ అప్పుడు పెద్దగా అవసరం లేదు అనిపిస్తుంది. మనకి ఎదుగుతుంటేనే ఒదిగి ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా అంతే. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడే కొంచెం మనకు ఒక బాధ్యత అనేది వస్తుంది అనమాట. మనకు తెలిసిన వాళ్ళందరూ చూస్తుంటారు, ఎవరు నొచ్చుకోకుండా. మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ఇది నన్నే అన్నారేమో అనేది ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందుకని చూసి మాట్లాడాల్సి వస్తుంది చాలా కూడా. అందుకే అండి, మాటను చాలా అదుపులో పెట్టుకోవాలి, ఒకరు నొచ్చుకోకుండా మాట్లాడాలి, మర్యాదగా ఉండాలి మాట కూడా అనిపిస్తుంది నాకైతే. నా అభిప్రాయం అయితే ఇదనమాట. సో ముఖ్యంగా ఏంటంటే, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడే మనం ఒక వీడియో చేస్తున్నామంటే దానికి ఎంతో ఆలోచించి చేయాల్సి ఉంటుంది.